షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. శాసనసభకి ఒక పెద్ద మనిషిని ఇక్కడి నుంచి గెలిపించుకుని పంపించినటువంటి విషయాలని గుర్తు చేసుకుంటే, ఒక పక్కన గాజువాక ప్రాంతం నుంచి లెఫ్ట్ లెగ్తో తన్నితే, మరో పక్కన భీమవరం ప్రాంతం నుంచి రైట్ లెగ్తో తన్నితే, ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు మాత్రం ఎంతో పెద్ద మనసుతో ఏదో చేస్తారు, ఓడబడుస్తారు అనేటువంటి ఒక నమ్మకంతో ఇవాళ ఈ నియోజకవర్గం నుంచి శాసనసభకు పంపించారు కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని. ఎన్నికలకు ముందు చాలా చోట్ల చాలా సభల్లో మనం చూసాం. ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆవేళ మన ప్రభుత్వం మీద జల్లినటువంటి బురద, ఏ రకంగా ఆయన ప్రసంగాలు ఉండేవి అనేటువంటిది. మరి వేళ అధికారంలోకి వచ్చారు, డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. గడిచినటువంటి సంవత్సరం కాలంగా ఏం చేశారు ఈ రాష్ట్రంలో కానీ, ఈ జిల్లాలో కానీ, ఈ ప్రాంతంలో కానీ అనేటువంటిది ఆలోచన చేస్తే ఓ పెద్ద గుడ్డు సున్నాయి మనకు కనిపించేటటువంటి పరిస్థితి. ఆవేళ ఎన్నికలకు ముందు వాలంటీర్లకి 5,000 రూపాయలు ఉన్నటువంటి గౌరవ వేతనాన్ని 10,000 రూపాయలకి పెంచుతాము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎన్నికలు అయిపోయి వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం గడుస్తూ ఉన్నప్పటికీ ఆ వాలంటీర్లకి ఆ గౌరవ వేతనాన్ని పక్కన పెడితే, రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 లక్షల మంది వాలంటీర్లని పూర్తిగా వ్యవస్థనే ఎత్తేసినటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసింది. మరి గడిచినటువంటి సంవత్సరం కాలంగా డిప్యూటీ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా ఎప్పుడైనా ఈ ప్రభుత్వం తాలూకా తప్పుదాల్ని వేలెత్తి చూపించినటువంటి పరిస్థితి ఉందా అనేటువంటిది ఆలోచన చేయమని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మనం చూసాం, వేల మంది మహిళలు మాయమైపోతా ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారో ఏం జరుగుతుందో తెలియట్లేదు, కిడ్నాప్లు జరుగుతున్నాయని చెప్పి ఊరు వాడ ప్రచారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు, దానికి కారకులు వాలంటీర్లు అని చెప్పి చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు. మరి వేళ అధికారం మీ చేతిలో ఉందే, పోలీస్ వ్యవస్థ మీ చేతుల్లో ఉందే, ఎక్కడైనా ఒక్కరినైనా మహిళని కిడ్నాప్ అయ్యారని చెప్పి మీరు చెప్పినటువంటి వాళ్ళని వెనక్కి తీసుకొచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా అని చెప్పి మీకు మీరే ప్రశ్నించుకోండి అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఒక పక్కన ఎన్నికలకు ముందు మీరు చెప్పినటువంటి ఏ ఒక్కటి కూడా ఈవేళ మీకు గుర్తులేవు. తిరిగి రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల దగ్గర నుంచి మొదలుపెట్టి ఓ సామాన్యుల వరకు కూడా దాడులు చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఏ ప్రభుత్వంలోని, రాష్ట్రంలోనే కాదు, కేవలం మొత్తం కేంద్రంలో కానీ ఎక్కడా లేనటువంటి దారుణమైనటువంటి లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఈవేళ మన రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. మరి అటువంటి వ్యక్తిని ఈవేళ ఒక హీరో కింద చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి కొన్ని వర్గాల ప్రజలు. ముఖ్యంగా ఈవేళ చెప్పుకోవాల్సి వస్తే, ఇదేదో ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమావేశం కానప్పటికీ, ఓ రాజకీయ పార్టీకి సంబంధించింది, అన్ని సామాజిక వర్గాల వారు కూడా ఇక్కడ ఉంటారు. అయినప్పటికీ ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో, మరీ ముఖ్యంగా యువతలో ఇవాళ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని చాలా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి వ్యక్తిగా, ఏదో పెద్ద హీరోగా, చరిత్రలో నిలిచిపోయినటువంటి గొప్ప నాయకుడిగా భావించి చాలామంది ఆయన వెనకాల తిరిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ వాళ్ళందరూ కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన ముఖ్యమంత్రి కావడం కోసం రాజకీయాలు చేస్తూ ఉన్నారా, లేక
మరో వ్యక్తిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయడం కోసం పనిచేస్తూ ఉన్నారా? అది కూడా ఎవరిని ముఖ్యమంత్రిగా ఆ స్థానంలో కూర్చోబెట్టడం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారనేటువంటిది ఆలోచన చేస్తే, సొంత మామకి వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి స్థానంలో మరో 20 ఏళ్ళు కొనసాగాలని అడుగుతారు. ఈ రాష్ట్రం విడిపోవడానికి, ఈ రాష్ట్రంలో ఒక లా అండ్ ఆర్డర్ పరిస్థితులు పూర్తిగా కిందకి దిగజారడానికి కారకుడైనటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవాలని చెప్పి నేను కోరుకుంటున్నానని అంటారు. ఈ రాష్ట్రానికి విభజన చట్టంలో ఏదైతే హామీలను ఇచ్చారో వాటిని వారి స్వంత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టినటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవాలని చెప్పి తాపత్రయపడతాడు ఆయన. ఆయనని ఒక హీరో కింద చూడడం అనేటువంటిది నిజంగా ఒక రకంగా చెప్పాలనంటే మన కర్మ కింద భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నారనంటే, రాజకీయాల్లో ఎవరిని హీరో కింద చూడాలి అంటే ఒక వంగవీటి మోహనరంగ గారిని హీరో కింద చూడాలి. ఎందుకనంటే పేద వర్గాల కోసం, వారికి ఇళ్ల పట్టాలు ఇప్పించడం కోసం నడి రోడ్డు మీద ఆయన ప్రాణాలను త్యాగం చేశారు. కాబట్టి వంగవీటి మోహనరంగ గారిని ఒక హీరో కింద చూడాల్సినటువంటి అవసరం ఉంది. లేక ముద్రగడ పద్మనాభం గారు లాంటి వ్యక్తులు చూడాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఏంటంటే ఆయన రాజకీయ జీవితాన్ని మొత్తం పరంగా పెట్టి కాపు సామాజిక వర్గం కోసం వారికి ఒక రిజర్వేషన్లు కల్పించాలని, ఆర్థికంగా వారికి స్వాలంబన కల్పించాలని చెప్పి ప్రభుత్వం యొక్క మెడలు వంచి కాపు కార్పొరేషన్ పెట్టించారు. తద్వారా కాపులకి 10 మందికి ఉపయోగపడేటట్టుగా చేసినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. లేక ఒక బొత్స సత్యనారాయణ గారిని చెప్పుకోవాలి. ఎక్కడో ఉత్తరాంధ్ర ప్రాంతంలో పుట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్కరికి ఏ కష్టం వచ్చిందన్నా, అవసరం వచ్చిందన్నా, అది అర్ధరాత్రి అయినా కూడా ఒక ఫోన్ కొడితే ఒక సామాన్యుడు స్పందించి వారి పక్షాన నిలబడి వారికి తోడుగా ఉండేటటువంటి నాయకుడు. కాబట్టి లేక ఒక వంగ గీత గారిని చెప్పుకోవాలి. ఎందుకనంటే ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే ఎన్నికల్లో ఆవిడ మాట్లాడినటువంటి మాట, జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే నుంచుని నా కొడుకు సాక్షిగా చెప్తా ఉన్నాను, ఈ ప్రాంతంలో పుట్టాను, ఈ ప్రాంతంలో 10 మందికి మేలు చేశాము, ఈ ప్రాంతం తాలూకా మట్టిలోనే నేను కలుస్తాను, నాకు పసుపు కుంకుమతో సాగనంపండి అని చెప్పి ఆవిడ అడిగినటువంటి మాట. ఆ మాటల్లో ఆమె తాలూకా మక్కువ ఈ ప్రాంతం మీద కానీ, ఈ ప్రాంత ప్రజల మీద కానీ ఏ స్థాయిలో ఉన్నది అనేటువంటిది ఆ ఒక్క మాట చాలు మనం అర్థం చేసుకోవడానికి. మరి ఇటువంటి వాళ్ళని అందరినీ కూడా పక్కన పెట్టి ఏదో సినిమాలో 4 స్టెప్పులు వేస్తే బయటకు వచ్చి మైకు పట్టుకుని ఊగుతూ 4 మాటలు మాట్లాడితే అతన్ని హీరోయిజం కింద చూడడం అంటే నిజంగా మన దౌర్భాగ్యం కింద భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నా, ఈ పిఠాపురం గడ్డ మీద నుంచి ఏదైతే ఎన్నికల్లో అదే పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతంలో, ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటల్ని గుర్తు చేసుకుంటే ఆయన ఏం చెప్పారు? ప్రతి ఇంటికి వస్తాం, ప్రతి వ్యక్తితోని సెల్ఫీ దిగుతాను, ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి పరుస్తాను, ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని ప్రపంచ దేశాల యొక్క మ్యాప్లోనే ఒక గొప్ప ప్రాంతం కింద తీర్చిదిద్దుతాను అనేటువంటి మాటలు చెప్పారు. ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఏడాది కాలం గడిచింది కదా, ఈ ఏడాది కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గానికి ఎన్నిసార్లు వచ్చారు అనేటువంటిది గుర్తు చేసుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఎక్కడో సినిమా ఫంక్షన్లలో పార్టిసిపేట్ చేస్తాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చుని అసెంబ్లీ ఆవరణలో జరిగినటువంటి ఒక ఫంక్షన్లో అటెండ్ అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసేటటువంటి జోకులకి పడి నవ్వుతాడు ఆయన. కానీ ఇదే పిఠాపురం నియోజకవర్గంలో ప్రజల తాలూకా సమస్యల మీద వేటి మీద ఆలోచన చేస్తాడనంటే కనీసం ఒక క్షణం కూడా దాని మీద ఆయన సమయాన్ని వెచ్చించి ఆలోచన చేసేటటువంటి పరిస్థితిలో కూడా లేరు. ఇవాళ అందు గురించే మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఏదైతే మనం వంగ గీత గారు ఇక్కడే పుట్టి సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి ఎంతో గొప్పగా ఈ ప్రాంతానికి మంచి చేసినటువంటి వ్యక్తి ఆమె. మనం ఒకసారి గుర్తు చేసుకుంటే
కాకినాడలో దాదాపుగా 100 కోట్ల రూపాయలతో ఈఎస్ఐ హాస్పిటల్ని తీసుకొచ్చినటువంటి ఘనత కానీ, లేక సుమారుగా 30,000 మంది మత్స్యకారుల కోసం దాదాపు 300 కోట్ల రూపాయలతో ఒక మినీ హార్బర్ని నిర్మాణం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి నిధులు కావచ్చు, లేక ఈ పిఠాపురం నియోజకవర్గంలోనే ఉన్నటువంటి రైల్వే గేట్ల దగ్గర ఆర్ఓబీల నిర్మాణం కోసం 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చినటువంటి ఘనత కానీ, ఈ ప్రాంతం తాలూకా సమస్యల మీద పూర్తిగా అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో మరి పవన్ కళ్యాణ్ గారికి వంగా గీత గారికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అనేటువంటిది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద కూడా ఉన్నది అనేటువంటి మాటని సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ, ఇవాళ సూపర్ 6 హామీలను ప్రకటించి ఏ ఒక్కటి కూడా ఆ వాగ్దానాలను నెరవేర్చకుండా కేవలం ఎంతసేపు ఉన్నా కూడా ఏదో రకంగా ప్రజల్ని డైవర్షన్ పాలిటిక్స్తో ఈ ప్రభుత్వాన్ని నడిపేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, వత్తాసు పలుకుతా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా వచ్చేటటువంటి ఎన్నికలే ఆఖరి ఎన్నికలుగా మళ్ళీ పిఠాపురంలో ఏదైతే ఆయన రాజకీయంగా ఒక జన్మనిచ్చారో ఇక్కడే మళ్ళీ ఆయన రాజకీయ జీవితం అంతమయ్యేట్టుగా కూడా చేయాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నాకు హృదయపూర్వకమైనటువంటి తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.